ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్పర్సన్గా నియమించబడినందున మా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తారని భయము కానీ పక్షపాతము కానీ రాగద్వేషాలు కానీ లేకుండా ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్టము 1964లో పేర్కొన్న నియమ నిబంధనలకు లోబడి నా వంతు తగు కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Right. తొందరగా జరగాలి. సత్యనారాయణ గారు ఎప్పుడు మన మధ్య ఉండేటటువంటి వ్యక్తే. ఒకే రోజు మీరు ఇప్పిద్దాం చేయమన్నాం. బంగారు కుటుంబాల కింద P4 కింద మీరు గీతలు కొనుక్కుంటారన్నా ఈ కుటుంబానికి 2,20,000 48 గంటల మీ బూత్ కమిటీ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జెస్ నా మిత్రుడు తాత సత్యనారాయణ పెదవేగి సొసైటీకి ప్రెసిడెంట్గా నామినేట్ చేయబడ్డారు. తప్పనిసరిగా ఒక మంచి సొసైటీగా దీన్ని డెవలప్ చేస్తాడు అనేటువంటి నమ్మకం నాకుంది. దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. ఈ ఏరియాకి క్లస్టర్ ఇన్ఛార్జి కాన్స్టిట్యున్సీలో కూడా మరి పార్టీకి తాత చెప్పినట్టుగా 43 సంవత్సరాలుగా బీసీల్లో చెక్కు చెదరని నాయకత్వం ఉందంటే అది తాత చేసిన వల్లే సాధ్యపడింది. మరి అన్ని రంగాల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో దీన్ని ప్రజల్లోకి మేలు జరిగే విధంగా ప్రతి కుటుంబం ఒక బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే విధంగా మా ప్రయత్నం కొనసాగుతుంది. ఈరోజు కిసాన్ క్రెడిట్ కార్డు కింద ఒక గేదెను కొనుక్కుంటా అన్నా, నేను గొర్రెలు పెంచుకుంటా అన్నా, మేకలను పెంచుకుంటా అన్నా ఇమీడియట్లీగా 2,20,000 రూపాయలు ఏ రకమైనటువంటి హామీ లేకుండా మీకు అప్పిచ్చేటువంటి ఏర్పాటును మేము చేయబోతున్నాం. ఆ రకంగా అన్ని కుటుంబాలని కూడా బంగారు కుటుంబాలుగా ఈ రాబోయే 4 సంవత్సరాల్లో మార్చి చూపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సహకార సంఘ పిఎస్సిసి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఇచ్చేసిన నాయకులందరికీ, మీడియాకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను పార్టీ పుట్టినప్పుడు 10th క్లాస్ చదువుకుంటున్నాను. తర్వాత ఇంటర్మీడియట్లో నుంచి ఈ రాజకీయ పార్టీ జెండా పట్టుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ జెండా, పార్టీ అడుగుజాడలో నడుచుకుంటూ ఈ రోజున
నాకు చిరు కానుక, ఇది చిన్న కానుకగా పార్టీ నాకు సొసైటీ అధ్యక్షుడిగా నియమితం జరిగింది. నాకు నియోజకవర్గం మొత్తం కూడా బీసీలకు అండగా ఉంటూ బీసీ నాయకుడిగా అందరితో మన్యతలు పొంది మంచి పేరు తెచ్చుకునే నాయకుడు ఎమ్మెల్యే గారికి తాత అంటే ఎమ్మెల్యే గారు తాత అని పిలవంది. నాకు తాత అంటే ఆయన నాకంత ఇష్టమైన ఎమ్మెల్యే గారు. నాకు ఈ రోజుతో ఆయన నాకు చిన్న పదవి ఇచ్చారు. ఆ పదవితో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండగా ప్రతి నా కస్టమర్ ఇన్ఛార్జి ఏరియాలోనే నా బ్యాంక్ ఉంది. అందరికీ మంచి చేస్తూ ముందుకు వెళ్తానని. ఎరువులు అంటే కోఆపరేటివ్ బ్యాంకులో ఎరువులు తీసుకొచ్చి బయట కంపెనీలు బయట షాపులకు మార్కెట్లో కన్నా 10 రూపాయలు తక్కువగా రైతులకు అందించాలని ప్రయత్నం చేద్దామని ఒక కోరిక నా మనసుకు తట్టింది. దాన్ని చేసి రైతుల మన్ననలు పొందాలని నేను కోరుకుంటున్నాను. దానికి అవకాశం ఎందుకంటే బ్యాంకులన్నీ కూడా మూలపడి ఉన్నాయి. దానికి మార్కెట్ అని సంస్థ దీని మీద పైన ఉంటుంది. వాళ్ళు ఎరువులు సప్లై చేయడానికి మాకు అవకాశం ఇస్తారని మేము ఆల్రెడీ అప్లై చేసాము. ఎందుకంటే మనం డబ్బు కడితేనే వాళ్ళు కూడా ఇస్తారు. దానికి కావాల్సిన ముందే లోనుగా మనకి వాళ్ళు అప్పు ఇస్తారు. ఆ అప్పుని మనం తీసుకొని మంచిగా ముందుకి లోనుగా రైతాంగాన్ని ముందుకి ఎరువులు కానీ అన్ని అభివృద్ధి పదంలో నడపాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.